ఇప్పుడే లేచిన అండ్ ఎందుకు లేపిందంటే బోటి వండాలంట. నేను నాకు గుడ్డు వండడానికే రాదని అంటే బోటి వండడానికి మమ్మీ నన్ను లేపింది. కళ్ళు వేసుకుంటే ఆస్తులు వస్తాయంట. వేసుకైతే నాకెందుకు రా ఆస్తులు. మొత్తం క్లీన్ చేసిన తర్వాత పెడతా, ఎందుకంటే నాకు రాదు. ఇప్పుడు యూట్యూబ్ లో చూసి చేయాలి. దట్టి తింతక తింతకతా యూట్యూబర్ కదా. యూట్యూబర్ పట్టుకుని యూట్యూబ్ అనుకో చూసావా సిల్లీ ఉంది. బెస్ట్ ఫ్రెండ్ ఉంటే మంచిగా నువ్వు స్విగ్గీ అన్నట్టు, జొమాటో అన్నట్టు, ర్యాపిడో, ఫ్రీ డెలివరీ బాయ్, ఫ్రీ బాడీ గార్డ్, హీరోయిన్. ఇంకొకటి, ఇక్కడికి వస్తే నేను మాటలు మర్చిపోతాను. బికాజ్ నేను ఎవరితో మాట్లాడుతాను. అక్కడ ఉంటే అదే నా సమయం. అదే అంటున్నారు ఊర్లో అందరూ. ఏ ఊరు మీది? వైజాగ్. ఇంకొకటి, ఇక్కడికి వస్తే నేను మాటలు మర్చిపోతాను. బికాజ్ నేను ఎవరితో మాట్లాడుతాను. అక్కడ ఉంటే అదే నా సమయం. అదే అంటున్నారు ఊర్లో అందరూ. ఏ ఊరు మీది? వైజాగ్. ఒక అందమైన అమ్మాయి వంట చేత ఎలా ఉంటుందో ఈరోజు తింటాను నేను. సొల్లేంగా ఇట్టలో చెప్పరా. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో ఏంటంటే, మా అమ్మ పొద్దున్నే లేపి, పొద్దున్నే అంటే టైం ఎంతమ్మా? టైం 3 అయింది. అదే మాకు పొద్దున్నే. సో మీకు నాలో డిఫరెన్సెస్ కనబడుతున్నాయి కదా. నేను ఇక్కడ ఉంటే లావ్ అయిపోతా. నా మొహం చూడండి, నేను ఇప్పుడే లేచిన. అండ్ ఎందుకు లేపిందంటే బోటి వండాలంట. నేను నాకు గుడ్డు వండడానికే రాదని అంటే బోటి వండడానికి మమ్మీ నన్ను లేపింది. సో ఈరోజు మా ఇంట్లో స్పెషల్ బోటీ కర్రీ. అది నేను ఇప్పుడు ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. ఆ తమ్ముడు ఎలా పడుకున్నాను చూడండి. ఎట్లా పండుకోవాలి. మీకు హోమ్ టూర్ కావాలంటే మళ్ళీ ఒకసారి హాయ్ అని పెట్టండి. అది ఇగో ఇట్లా. దీని పేరేంటమ్మా? బ్రో అంట. అంటే బ్రౌనీని షార్ట్ కట్లో బ్రో అని పెట్టింది. ఇది అసలు మా అమ్మని అంటుకునే ఉంటుంది ఇదైతే. సో ఈరోజు బోటీ చూపిస్తా ఆగండి మీకు. డ్రెస్ ఊడిపోతుందమ్మా, కింద పెట్టి. సోనుగడ పిల్లలు ఇవన్నీ గిరుతుందమ్మా. సో ఇప్పుడు మీకు నేను బోటీ క్లీనింగ్ అవన్నీ మొత్తం క్లీన్ చేసి చూపిస్తా చూడండి. నేను హైదరాబాద్ వెళ్ళా, ఇక ఇక్కడే వీడియోస్ చేస్తా అని చెప్తూ ఉంటా. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. నేను హైదరాబాద్ వెళ్ళడం మానేసిన, ఇంకా విజయవాడలోనే వీడియోస్ చేస్తాను. ఇది మెడలో వేసుకుంటే ఆస్తులు వస్తాయంట. వేసుకైతే నాకెందుకు రా ఆస్తులు. నీకు ఆస్తులు ఉన్నాం కదా. కోట్ల ఆస్తి ఉన్నది నాకు. 2 తమ్ముళ్ళు. వాళ్ళే కోట్ల సంపద. పడుకున్నాడు దున్నపోతలాగా. దున్నపోతలా పడుకుంది. మీలో ఎంతమందికి ఇవి చేయడం. సరే కానీ ఇప్పుడు దీన్ని తెచ్చేద్దాం అనుకుంటున్నా. కూర వచ్చా? కాదు, ఇది ఎట్లా క్లీన్ చేయాలో తెలియదు. యూట్యూబ్లో చూసి చేయాలి. దీన్ని చూస్తే ఇదిగో టోపీ, అది చల్ టోపీ తిప్పలుగా. ఇదిగో
సో గాయస్ ఇదైతే ఇప్పుడు క్లీన్ చేసి ఎలా తీయాలో తెలియదు నాకు. సరే అయితే పద్ధతి గల అమ్మాయి అయిపోతావా పొట్ట చేసి? గాయస్ ఎంతమంది నేను విజయవాడ వచ్చినాక లావైనా అని అనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ నేను. నువ్వా లావైనా? ఎప్పుడు అవుతావు కదా విజయవాడ వస్తే? విజయవాడ వస్తే లావైపోతా. కిట్టు నా పర్సనల్ ఫోటోగ్రాఫర్ అన్నమాట. ఎవరికన్నా కావాలని అనుకుంటే డాన్సర్ బాయ్ కిట్టు అని చెప్పి వాడికి మెసేజ్ చేయండి. అలాగే ఈ మధ్య మధ్యలో వస్తూ ఉంటే తీసి పక్కన పెట్టకపోతే ఈడు కూడా బోటీ అయిపోతుంది. సార్ సో మొత్తం క్లీన్ చేసిన తర్వాత పెడతా, ఎందుకంటే నాకు రాదు ఇప్పుడు యూట్యూబ్లో చూస్ చేయాలి. లేకపోతే మా అమ్మ నీకు వచ్చా ఇది అక్కడ అమ్మే ఎవరిన పట్టుకొని ఏంటి చెప్తున్నావు బేబీ గో. అక్కడ మా అమ్మ రా, అమ్మ కాదు మా అమ్మకి రాదు కదా. లోపల వేలి పెట్టి దూచు. మమ్మీ తీసుకొని కాల్. సో గాయస్ అయితే చీపురు పుల్ల అడుగుతుంది. అరే తీ మమ్మీ. ఆ చేతింటే మీకు ఏదైనా గుర్తు రావచ్చు కానీ అది అది కాదు మర్చిపోండి. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు దాన్ని నల్లి కింద నుంచి పైకి తీ. దాన్ని నోట్లో వేసుకో. దట్టి తింతక తింతకతా. ఆంటీ అయితే వస్తుంది. సార్ నిన్ను ఇప్పుడే పద్ధతి గల అమ్మాయి అన్నాను కదా. నేను ఎప్పుడు రా పోటీ చేసింది, నాకు రాదురా. బంద్ ఇలాగా బంద్ చేయాల. అదిగో మా అమ్మ చేస్తుంది చూడు. ఇది ఇప్పుడు చేస్తే అది నేను చేయాలి. కూరం బోకులా కూర్చున్నాను. ఇది ఒక్కొక్కటి చేసి దీంట్లో ఐదు అవుతుంది టైము, ఇంకా చేయడంలోనే ఉంది. నాకు ఆకలి అవుతుంది. సో గైస్ కిట్టు మంచిగా పాలు చేస్తున్నాడు యూట్యూబ్లో చూసి. యూట్యూబర్ కదా. ఇప్పుడు నువ్వు వంట చేస్తున్నావు ఏంటి? సో గాయస్ బెస్ట్ ఫ్రెండ్ ఉంటే ఎన్ని తెలుగులో ఏమంటారా, బెస్ట్ ఫ్రెండ్ ఉంటే మంచిగా నువ్వు స్విగ్గీ అన్నట్టు, జొమాటో అన్నట్టు, ర్యాపిడో, ఫ్రీ డెలివరీ బాయ్, ఫ్రీ బాడీ గార్డ్, అన్నీ ఫ్రీయే. ఎవరు ఫీల్ అవుతారే చెప్పు. అజ్జువా చే, వాడికి ఉండాల్సిన ఫ్రెండ్స్ ఉన్నారులే. వాడికి అంటే లక్కీయా ముసాల్ అంజాడు. ఆడెప్పుడో డిలీట్ వాళ్ళందరు డిలీట్. ఆ మామ ఎప్పుడుకుంటాడులే. పేరు చెప్పింది అనుకో వాళ్ళకి వెళ్ళా ముతికి పాడేస్తుంది. అందుకే చెప్తుంది హీరోయిన్. అనుకుంటుంటారు పండుకి ఏం పని చేయదు ఇంట్లో అని. చూడండి నేను ఎంత పని చేస్తున్నాను. డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్. అన్ని పన్స్. ఇంకొకటి ఇక్కడికి వస్తే నేను మాటలు మర్చిపోతా. బికాస్ నేను ఎవరితో మాట్లాడుకో. అక్కడ ఉంటే అదే నా సార్. అదే అంటున్నారు ఊళ్ళో అందరూ. ఎవరు మీది? వైజాగ్. అమ్మాయిలు బాగుంటారు అంటే నిజమేనా?
వైజాగ్లో బీచ్ అంత ఫేమస్, అమ్మాయిలు అంత ఫేమస్. కాదు, విజయవాడ అమ్మాయిలు అందుకే వైజాగ్లోని ఇల్లు తీసుకో. వైజాగ్లో అమ్మాయిలుగా విజయవాడలో అమ్మాయిలు బాగుంటారు. కాదు వైజాగ్. విజయవాడ నువ్వు బాగుంటే అందరు బాగుంటారా? అంటే నేను బాగున్నాగా చల్లంగానే చిన్నది. ఆకాశం తకలి అని ఉంది. ఫస్ట్ మనం వంట దీంతోనే మొదలు పెట్టాలి. వంట ఏంటో మా అమ్మకి పాపం అన్ని బూతులు ఏం పడుతున్నాయి. నువ్వు తీసింది ఆకు కాబట్టి. సో ఫస్ట్ దేంతో మొదలెడుతున్నావు అయితే? ఆక తర్వాత భయమవుతుంది. వీడియోలో భయపడ్డా. అప్పుడప్పుడు వంట చేయాలమ్మా, లేకపోతే భయపడాల్సి వస్తుంది. భయం జారిపోతున్నాను నేను పైకి గుంజుకుంటే. అప్పుడప్పుడు నువ్వే వండేదా? అప్పుడప్పుడు అక్కడ కూడా ఏ పైపు ఒకరిగా మీ మా అమ్మ స్పెషల్ ఆఫర్లు ఇవి. సౌండ్ అవుతాయి మీరు మీ ఒక్క నిమిషం అయినా వెళ్ళిపోతాను. తర్వాత ఇది వేయాలి. రుక్మి ఇప్పుడు ఇది చేసి వంట కిట్టు తినిపిస్తాం. కిట్టు బలి వద్దు, అందరి రియాక్షన్ తీసుకుందాం. ఓకే. ఒక అందమైన అమ్మాయి వంట చేత ఎలా ఉంటుందో ఈరోజు తింటాను నేను. చల్లంగా అందమైన అమ్మాయి నేనే కదా, సారీ. ఇప్పుడప్పుడు నేనే అందమైన అమ్మాయిని మర్చిపోతున్నావా? మర్చిపో. వెనకలో పెద్దమ్మాళ్ళు అయితే ఇంకా స్పీడ్ వండేసారు. మా పెద్దమ్మ అయితే మంచిగా వండుతుంది. ఈ తీనికే సగం 5 అయ్యింది. టైం 5 అయిందా? 5 ఏంటి మన హైదరాబాద్ టైమింగ్ వస్తుంది ఇక్కడికి? అదే కదా. ఇప్పుడు ఏమయ్యాలి తెలుసా? నేనైతే చదువుతాను ఫుల్ షెఫ్ అయిపోతా. చిటికలో వచ్చేస్తా చూడండి. ఇట్టు ఎలా చెప్పరా? చికెన్ ఎవరు తింటారు? ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. సాయి బోలే ఏదో వండినాం ఫస్ట్ టైం. బొట్టి మా తమ్ముడు వంట చేసినా అయిపోయింది, మొత్తం తినేసినాం, అయినా లేగలేదు. సరే బాయ్ చెప్పు. నిమ్మకాయలు ఉంచుకొని చూడు, బద్దెవటానికి అల్లాడిపోతున్నాడు మావాడు.